आवाज न्यूज़ ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। ఎల్లారెడ్డిలో విశ్వ హిందూ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఉత్కర్షత దివాస్ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు। అయోధ్య రామ మందిరం కోసం ప్రాణత్యాగం చేసిన కోటారి బ్రదర్స్ ను స్మరించుకుంటూ ఎల్లారెడ్డి స్నేహ హాస్పిటల్లో ఈ శిబిరం జరిగింది। ప్రతిభ ఆసుపత్రి నిజామాబాద్ వైద్య బృందం పర్యవేక్షణలో ఇప్పటి వరకు 17 యూనిట్ల రక్తం సేకరించగా కార్యక్రమం ముగిసేలోపు 60 యూనిట్లు సేకరించాలని నిర్వాహకులు తెలిపారు। ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ త్రికండ సంఘటన మంత్రి వినోద్ కుమార్, జిల్లా గోరక్ష ప్రధాన తులసీదాస్, బజరంగ్ దళ్ సంయోజక అయ్యన్న భరత్, రాహుల్ గంగాధర్, గండ్ల రాజు, క్రాంతి కుమార్, ప్రకాష్, యాదగిరి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు। సార్ నమస్తే సార్। నమస్కారం సార్। నిజామాబాద్ నుంచి వచ్చారా సార్? అవును సార్, నిజామాబాద్ బ్లడ్ సెంటర్ నుంచి తలసీమియా చిల్డ్రన్ సొసైటీ నుంచి ఈరోజు మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము। మన బజరంగ్ దళ్ వాళ్ళు మనకు ఇన్ఫామ్ చేశారన్నట్టు, ఎల్లారెడ్డి బజరంగ్ దళ్ నుంచి మనకి ఇన్ఫామ్ చేశారు ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ మేము ఏర్పాటు చేస్తున్నాము సార్, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయండి అని ఇన్ఫామ్ చేశారు। సో మేము వచ్చాము, మార్నింగ్ వచ్చాము, చాలా బాగా ఇస్తున్నారు అందరూ, ఉత్సాహంతో అందరు చాలా మంచిగా ఇస్తున్నారు। సో అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి రమ్మని చెప్పాము, బ్రేక్ఫాస్ట్ చేసి అందరు బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారు। ఇప్పటిదాకా ఎన్ని యూనిట్లు కలెక్ట్ అయింది సార్? ఇప్పటి వరకు 19 యూనిట్స్ కలెక్ట్ అయినాయి, ఇంకా డోనర్స్ వస్తారని చెప్తున్నారు। మీరు మీ హాస్పిటల్ నుంచి విరివిగా ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తారా, లేదంటే అప్పుడప్పుడు? లేదండి, మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కంటిన్యూగా కండక్ట్ చేస్తూ ఉంటాం। అంటే ఇలాంటి ఆర్గనైజర్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెడతా ఉంటే మేము ఎక్కడికి వెళ్ళైనా కూడా క్యాంప్స్ కండక్ట్ చేస్తాము। సో ఇలా క్యాంప్స్లో బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే వాలంటరీ డోనర్ సర్టిఫికేట్స్ ఇస్తాము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ ఫ్యూచర్లో బ్లడ్ అవసరం ఉంటే మళ్ళీ మనం వాళ్ళకి బ్లడ్ కూడా అరేంజ్ చేస్తాం। ఇప్పుడు ఏదైతే వీళ్ళు బ్లడ్ ఇచ్చారో నార్మల్గా మనకు విలేజెస్ నుంచి వస్తూ ఉంటారు పేషెంట్స్, వాళ్ళకి ఎవరు డోనార్స్ ఉండరు, సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది। మళ్ళీ తలసీమియా పిల్లలు, తలసీమియా అనేది ఒక జెనెటికల్ డిజార్డర్, వాళ్ళకి పుట్టుకలో నుంచి లోపం, వాళ్ళకి బ్లడ్ అనేది ఉత్పత్తి కాదు, ఎవ్రీ 20 డేస్కి ఒకసారి వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది। సో అలాంటి టైంలో మనకు చాలా షార్టేజ్ ఉంటుంది బ్లడ్। సో ఇప్పటి వరకు మన నిజామాబాద్ బ్లడ్ సెంటర్, ప్రతిభ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక 20 నుంచి 30 మంది తలసీమియా పేషెంట్స్ ఉన్నారు। సో ప్రతి 20 డేస్కి ఒకసారి వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు। సో చాలా బ్లడ్ షార్టేజ్ ఉంది మనకి। సో ఇలాంటి క్యాంప్స్ మనకి ఇంకా చాలా అవసరం ఉన్నది। సో ఇలా యువత ముందుకు వచ్చి ఇలాంటి క్యాంప్స్ కండక్ట్ చేస్తే అలాంటి వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ అవుతారు। సో వాళ్ళకు కూడా ఇన్ ఫ్యూచర్లో బ్లడ్ అవసరం ఉంటే కూడా బ్లడ్ బ్యాంక్ వారి సహకారం ఉంటుంది ఖచ్చితంగా। సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు చేసి అందరు యూత్, బజరంగ్ దళ్తో పాటు ఇంకా మిగతా యూత్ వాళ్ళు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి బ్లడ్ కొరత లేకుండా చేయాలని మేము కోరుతున్నాము। థ్యాంక్ యూ। బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మీరు బ్లడ్ బ్యాంకు కండక్ట్ చేసిండ్రు, ఇప్పటిదాకా ఎన్ని యూనిట్లు కలెక్ట్ చేసిండ్రు? ఇప్పటిదాకా చూసుకున్నట్టయితే ఒకటి వచ్చేసి మనకి 350 ml ఉంటుంది, అట్లా ఒక 19 మెంబర్స్ వరకు కంప్లీట్ అయింది ఇప్పటి వరకు। ఇంకా ముందు కూడా ఇంకా సమయం ఉంది కాబట్టి ఒక 60+ క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది, ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానం చేస్తున్నాం। ఎందుకంటే ఇది ఏదైతే మనం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నామో, రామజన్మభూమి ఏదైతే 1990లో మనకి కరసేవకైనటువంటి ఒక మహాయుద్ధం జరిగిందో, ఆ యుద్ధంలో మొదటగా రామ్ కొటారి, భరత్ కొటారి వీరి యొక్క ప్రాణాలు మొదటిగా ఆ రామ మందిరం కోసం వాళ్ళు అర్పించడం జరిగింది। కేవలం వాళ్ళ వయసు కూడా 20 సంవత్సరాల, 23 సంవత్సరాల వయసు గల యువకులు మాత్రమే మన బజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ యొక్క రామ జన్మభూమి కోసము వాళ్ళ ప్రాణాలని అర్పించడం జరిగింది। కాబట్టి వారిని గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు ప్రతి మండల స్థాయిలో, ప్రతి జిల్లా స్థాయిలో కూడా బజరంగ్ దళ్ కార్యకర్తలు దీన్ని హుతాత్మ దివాస్ అంటే వారి ప్రాణాలని వారు ఆత్మాహుతి చేసుకునేటువంటి ప్రయత్నంలో వారి యొక్క ప్రాణాలని ఆ యొక్క ప్రభుత్వము ఎక్కడైతే బాబ్రీ మసీదు డాంచాపైన ఎక్కి నిలబడ్డారో అప్పుడు వారిని కాల్చడం జరిగింది। అంటే అంతవరకు ఎవరు కూడా ధైర్యం చేయకుండా వాళ్ళిద్దరు యువకులు ధైర్యం చేసి ప్రాణాలైనా అర్పిస్తాం, రామ మందిరం ఇచ్చట నిర్మిస్తాం అన్నటువంటి నినాదంతో వాళ్ళ ప్రాణాలని తునప్రాయంగా విడుచుకున్నారు। కాబట్టి వారిని గుర్తు చేసుకుంటూ మేము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క హుతాత్మ దివస్ సందర్భంగా రక్తదాన శిబిరం కేంద్రం మనం బజరంగ్ దళ్ తరపు నుంచి ఏర్పాటు చేస్తున్నాం। అందుకని చెప్పేసి మన ఎల్లారెడ్డి మండలంలో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది। మనం ఒక మాట చెప్తాం,
రక్తాన్ని ఇవ్వండి, ప్రాణాన్ని కాపాడండి అనేటువంటి నినాదంతో వాళ్ళ చావుని గుర్తు చేసుకొని, వాళ్ళ బలిదానాన్ని గుర్తు చేసుకొని, మన వంతు సహాయంగా మనం ఆ రోజుల్లో అక్కడికి వెళ్ళలేకపోయాం, కానీ అక్కడికి వెళ్ళి బలిదానం చేసినటువంటి వారి వ్యక్తులన్నీ కనీసం మనం తలుచుకొని వారి యొక్క స్మరించుకొని ఆ విధంగా మనం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న పిల్లలకు ఏదైనా వ్యాధులు ఉన్నా కానీ, ఏదైనా హాస్పిటల్లో కానీ చాలామందికి బ్లడ్ అనేది అవసరం ఉంది. కాబట్టి అవసరం ఎలా తీరాలంటే మన యొక్క బలిదానాల వీరుల వల్ల మనకి అవకాశం వచ్చి మనం ఈ రకంగా సాయం చేస్తున్నాం. కాబట్టి ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, మనకి రక్తం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా ఒక 60 మంది ప్లస్గా మనం ఇంకా రక్తం ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. కాబట్టి అందుకని చెప్పేసి మన బజరంగ్ దళ్ కార్యకర్తలు అందరూ కూడా కేవలం బజరంగ్ దళ్ అంటే చాలామందికి ఏం తెలుస్తుంది అంటే ధర్నాలు, రాస్తారోకాలు చేయడం తెలుస్తుంది. కానీ మన విషయం ఏంటంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు అంటే రక్తదానం చేయడం, లేదంటే ఏదైనా ఆపదలో ఉన్నటువంటి ఆదుకోవడం, అటువంటి కార్యక్రమాలు బజరంగ్ దళ్ చేస్తుంది. అందులో భాగమే ఈ యొక్క రక్తదాన శిబిర కేంద్రం. ఇప్పుడు ఇంత మీరు ఒక టార్గెట్ ఒక 60-70 యూనిట్లు టార్గెట్ పెట్టుకున్నారా? అవునండి, ఒక 60 క్రాస్ పెట్టుకున్నాం మేము. ఇప్పటివరకు అయితే ఒక 19 క్రాస్ అయిపోయినాయి 2 గంటల వ్యవధిలోనే. ఇంకా సమయం ఉంది కాబట్టి మేము అనుకున్న టార్గెట్ మేము రీచ్ అవుతాం. ఇది మన నిజామాబాద్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ కండక్ట్ చేసి నిజామాబాద్ వారి ఉన్నటువంటి ప్రగతి అనేటువంటి హాస్పిటల్లోది చిన్నపిల్లలకి తలసేమియా అనేటువంటి వ్యాధులు వస్తాయి కదా, వాళ్ళకి ప్రతి 2 నెలలకు ఒకసారి బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి. మామూలుగా బ్లడ్ దొరకాలంటే చాలా కష్టం. కాబట్టి మనం ఇచ్చినటువంటి బ్లడ్ అది వ్యర్థం కాకూడదు, ఎవరికొకరికి ఉపయోగపడాలని చెప్పేసి అక్కడ నుంచి వచ్చినటువంటి డాక్టర్ల చేత, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల చేత కూడా మనము ఈ యొక్క బ్లడ్ని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రోగ్రాంలు ఎప్పుడైనా కండక్ట్ చేసిరా సంఘ్ పరివార్ ఆధ్వర్యంలో? ఇదే మొదటిసారా? ప్రతిసారి కూడా బజరంగ్ దళ్ ప్రతి ఈ నవంబర్ నెలలో ప్రతి సంవత్సరం కూడా మనం నిర్వహిస్తాం. అలాగే ఈ సంవత్సరం నిర్వహించాం. ప్రతి సంవత్సరం కూడా, వచ్చే సంవత్సరం కూడా ఈ విధమైనటువంటి రక్త శిబిర కేంద్రాలు మేము నిర్వహిస్తూ ఉంటాం. బ్లడ్ ఇస్తురా సార్ మీరు? అవును, బ్లడ్ ఇస్తున్నాం. ఇది మొదటిసారా ఎప్పుడన్నా ఇచ్చిండ్రా? ఎప్పటికి ఇస్తూనే ఉంటా. ఎప్పుడు బ్లడ్ క్యాంపులు అయినా ఇస్తుంటా. ఎవరైనా అవసరం ఉందని ఫోన్ చేసినా వాళ్ళ దగ్గర పోతా, వాళ్ళకి ఇచ్చేసి వస్తా ఎక్కడున్నా సరే. మీరు ఎల్లారెడ్డి వాస్తవ్యులేనా సార్? ఎల్లారెడ్డి. పేరు సార్? రామకృష్ణ. ఓకే సార్, మా ఆవాజ్ ఛానల్ తరఫున మీకు అభినందనలు సార్. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ.